కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనలను ఆశీర్వాదానికి వారసులుగా పిలిచినాడు. దేని కొరకు పిలిచినాడు? ఆశీర్వాదానికి వారసులుగా పిలిచినాడు. అంటే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకోవాలంట. ఏం చేయాలి చెప్పండి? దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకోవాలి. దేవుడు అన్నాడు, ఆశీర్వాదం పొందాలి అంటే, అమ్మా ఆశీర్వాదం పొందాలి అంటే మరి వారి జీవితాలలో శాపం ఉండకూడదు. ఆశీర్వాదం ఉండాలంటే వారి జీవితంలో ఏముండకూడదు? శాపం ఉండకూడదు. అంతే కదా. ఇంటిలో మరి చీకటి పోవాలి అంటే ఏమి రావాలి? వెలుగు రావాలి. చీకటి అంటే శాపమని, వెలుగంటే ఆశీర్వాదం అని మనం చూస్తా ఉన్నాం. మీరు ప్రభు అన్నాడు, మీరు వెలుగు సంబంధులు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు వెలుగు సంబంధులు. మీలో ఎప్పుడు కూడా ఏ చీకటి ఉండకూడదు అన్నాడు. చీకటి అంటే పాపమునకు గుర్తు. చీకటి అంటే దేని గుర్తు? పాపమును గుర్తు. ఏ ఒక్కరు కూడా చీకటిలో నివసించడానికి ప్రయత్నం చేయరు. చీకటి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొంతమంది చూడండి, చీకటినే ప్రేమిస్తూ ఉంటారు. చీకటిలో వారి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. మొన్న సత్యనపల్లి నుంచి నేను పనిదం, ఆ రోజు మీరు బయలుదేరారంట, ఆటో కూడా వచ్చిందంట, వర్షం పడుతుందంట, ఆగిపోయారంట. కానీ మేము కూడా ఆగిపోయాం, కానీ వర్షం ఆగిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళాం. పనిదం ఆఖరి రోజు ముగింపు, 4 రోజులు జరిగినాయి కదా. వెళతా ఉంటే చాలా మంది ఆ పనిదం రోడ్లో చీకట్లో కూర్చున్నారు. చీకట్లో కూర్చుని రోడ్డు మీద కూర్చుని ఏవేవో కార్యకలాపాలు చేస్తా ఉన్నారు. వారికి చీకటి అంటే బహు ఇష్టం. వచ్చేటప్పుడు కూడా 11 అయిపోయిన తర్వాత చీకట్లో కూర్చున్నారు, తాగుతూ ఉన్నారు, తింటా ఉన్నారు. వాళ్ళు వెలుగులో ఉండడానికి ఇష్టపడరు. వారికి చీకటే కావాలి. వారు చీకటి మనుషులు, చీకటిని ప్రేమిస్తారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఆశీర్వాదములకు వారసులము కనుక మనం ఏం చేయాలి? వెలుగును ప్రేమిస్తాం. దేవుడు అన్నాడు, నేను వెలుగును అన్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. నేను ప్రపంచానికి వెలుగు అన్నాడు ప్రభు. ఆయన ఏం తీసుకొచ్చాడు? వెలుగును తీసుకొచ్చాడు, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. ప్రజలు చాలా మంచిగా ఉండాలి, వారి జీవితంలో శాపం ఉండకూడదని ప్రభు చక్కగా మనకు వెలుగు ప్రసాదించాడు. మీరు చూడండి, విగ్రహాలతో గాని, త్రాగుబోతనంతో గాని, రకరకాల లోకంలో ఉన్నటువంటి జూతలతో గాని జీవించే వారికి ఎలాంటి సమాధానం ఉండదు. నేను ఈరోజు వచ్చేటప్పుడు అంజుబాబు బ్రదర్ చెప్తా ఉన్నాడు, అన్నా నీకు విషయం తెలుసా, ఇప్పుడే నేను నాగారంలో ప్రభుపాలు ఇచ్చి వచ్చాను. మన వెంకయ్య బ్రదర్ అటు పంపించాను, ఇండివిజువల్ పంపించాను. బ్రదర్ చెప్తా ఉన్నారు, అన్నా ఈ విషయం తెలుసా నీకు అన్నాడు. ఏంటి బ్రదర్? నాకు తెలియదు అన్నా. మాదల్లో నిష్కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడన్నా అన్నాడు. ఎట్లా బ్రదర్ చెప్పండి అన్నా. వాళ్ళు పని చేస్తా ఉంటారు, డబ్బులు తీసుకున్నాడు ఒక వ్యక్తి. డబ్బులు తీసుకుని ఒక మేస్త్రి దగ్గర, ఈ మేస్త్రి డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకోబోతున్నాడు. అంతలోకి ఇంకొకటి చూశాడంట. ఇంకొకటి చూసి, అరే మనం త్రాగటానికి వెళ్దా ఉన్నాడంట. సరేనా అని చెప్పేసి వాడి మాటిని, ఫ్రెండ్ మాటిని ఏం చేశాడు తెలుసా? వెళ్ళాడు. ఫుల్గా తాగారు. తాగిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, రే సత్రపల్లి వెళ్ళి పలావ్ తిన్నావరా అన్నారు. అనుకున్నారు వాళ్ళు, సత్రపల్లి పలావ్ తినొద్దాము అనుకున్నారు. వెళ్ళారు, ఫుల్గా తిన్నారు. తిన్న తర్వాత వస్తా ఉంటే అక్కడ ఒక గుడి ఉందంట. ఆ గుడి దగ్గర ఒక లారీ ఆగుందంట. ఆ తిని తాగినటువంటి ఆ మైకంలో వెంటనే వచ్చేసి ఇమీడియట్లీగా లారీని గుద్దారు. ఆగున్న లారీని గుద్దారు. గుద్దుడు బాగున్నాడన్నా, వెనకాలోడు చచ్చిపోయాడు అన్నాడు. వెనకాలోడు డమేలు పడిపోయి ఎంత లొట్ట పుట్టింది అక్కడ, ఎంత రంధ్ర హోలు పడింది. వాడు చనిపోయాడు. 3 రోజులు హాస్పిటల్లో ఉండగా చనిపోయాడు. మళ్ళా చెప్తున్నాడు బ్రదరు, అన్నా వీళ్ళు 3 ఉన్నారు బైక్ మీద, ఒకడు నాకు పనొద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీడు కూడా కొంచెం త్రుటిలో ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాడొచ్చి సత్రపల్లి వెళ్దామన్నా అన్నాడు. అంతలోకి వాడు మాటిని ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడన్నా, చనిపోయాడు. తీసుకెళ్ళాడు బాగానే ఉన్నాడు, వీడు చచ్చిపోయాడని చెప్పేసి
బాధపడుతూ ఉన్నాడు, తనకు తెలుస్తుండేనంట. ఫ్రెండ్స్ వాళ్ళు ఈ రోజు కూడా ఫ్రెండ్షిప్ డే అంటే ఈరోజు ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈరోజు స్నేహితుల దినోత్సవం. సామెత గ్రంథం 17వ రాయబడి తెలుసా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అతడు ఆదుకుంటాడంట. ఏం చేస్తాడు? ఈ ఫ్రెండ్ ఏం చేశాడు? అప్పుడు చెప్పాడు కథ అంతా. ఏం చేశాడు? దుర్దశకు అప్పగించాడు, మరణానికి అప్పగించాడు. ఎవరన్నా తాగడానికి తీసుకెళ్తారా? ప్రార్థనకు రారా అన్నామనుకో, ఏ ప్రార్థన అంటారు. ఒరే మంచిగా ఉండరా అన్నామనుకో, ఏం మంచి, ఇప్పుడు వీడింతే అంటా ఉంటారు. సినిమాకు పోదామా నడు, త్రాగడా పోదామా నడు, దానికి ముందే ఉంటారు. చూసారా? అంటే ఈ లోకంలో చాలా మంది మనుషులు మంచిని పెంపొందించుకోవడానికి, మంచి చేయడానికి ఇష్టపడట్లేదు. ప్రభు మార్గాల్లోకి రావడానికి ఇష్టపడట్లేదు. ప్రభు మార్గం ఏం తెలియజేస్తుంది? మంచికి బ్రతకండ్రా, యేసు ప్రభు మార్గాల్లో నడిస్తే వారు దీవించబడతారు, కుటుంబం బాగుంటుంది, సంపాదించిన సంపాదనకు విలువ ఉంటుంది, ఆ సంపాదన నీవు అనుభవిస్తావు. ఏమా వింటున్నారు? వెనకలేండి మా వినండి. నువ్వు సంపాదించిన సంపాదన నువ్వు తింటావు, నీ కుటుంబానికి పెట్టొచ్చు, అప్పులు పోలు కారురా, రండి ప్రార్థనకు రండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? లోకం వైపు చూస్తారు. లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? యోహాను భక్తుడు చెప్తాడు, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడము. శరీరాశ. ఒక త్రాగుబోతుడికి సాయంత్రం అయితే చాలు, మనసు ఇంటికి లాగదు. ఎక్కడ లాగిద్ది చెప్పండి, త్వరగా చెప్పాలి, వెనకాల చెప్పట్లా నాకు. ఎక్కడ లాగిద్దమ్మా? అది అయిపోయిందాకా లాగుతానే ఉంటది. చూసారా ఎంత భయంకరమో? అదే ప్రభు ముందుగానే చెప్పాడు, శరీరాశ అని. ఏ ఆశ అది? శరీరాశ. ఇట్టి పరిస్థితుల్లో మనుషులు జీవించడానికి దేవుడు ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. కానీ వారు మరి భౌతికమైనటువంటి అలవాట్లు లోనైపోయి సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నారు కాబట్టి సైతాను వారిని వాడుకుంటూ ఉంది. కానీ దేవుడైతే మనల్ని దేని కొరకు పిలిచాడు? ఆశీర్వాదం పొందుకోవడానికి పిలిచాడు. దేనికోసం పిలిచాడమ్మా? ఇక్కడ చూడాలి అందరూ కూడా. దేనికోసం పిలిచాడు ప్రభు? ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? కొన్నిసార్లు గుర్తు చేస్తా ఉంటాం, మీకు గుర్తుందో లేదు కానీ అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? వాట్ ఈస్ రియల్ బ్లెస్సింగ్? నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది, డిక్షనరీస్ తెలియజేస్తా ఉన్నాయి, స్కాలర్స్ పెద్ద వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఆశీర్వాదం అంటే పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, కొన్ని వందల ఎకరాలు సంపాదించుకోవడం కాదు. అర్థమైందా? మంది మర్మం పెద్ద వారిని కుటుంబీకులను సంపాదించుకోవడం కాదు. ఎంతమంది ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, చాలా మంది చెప్తా ఉంటాడు, కొంతమంది పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఏంటో తెలుసా? ఆస్తి ఉంటుంది, కోటీశ్వరులు సాయంత్రం ఒక చపాతీ తిని పడుకుంటారంటారు, కడిపిన అన్నం కూడా తినరు. ఏ సాగో తాగి పడుకుంటారు, ఇష్టమైన ఆహారాన్ని తినరు. మనసేమో లాగుతూ ఉంటది, స్వీట్ భలేకుంది అంటూ ఉంటారు, కానీ తినడానికి కూడా నోరు రాదు. అది ఆశీర్వాదమా? కాదు. ఆశీర్వాదం అంటే ఏంటి? బైబిల్ తెలియజేస్తా ఉంది, పెద్దవారు తెలియజేస్తా ఉన్నారు. అంటే మనము బ్రతికి జీవించటమే నిజమైన ఆశీర్వాదం. బ్రతకాలి, జీవించాలి. బ్రతకడం అంటే ఏంటి చెప్పండి? బ్రతకడం అంటే ఏంటి అంటే మంచి ఆహారం తీసుకున్నప్పుడు మనం బ్రతుకుతాం. ఈ మధ్య కాలంలో డాక్టర్స్ కూడా అన్నం తింటే కాదు, మీరు ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తినండి అంటున్నారు. అన్నం తింటే ఏమో దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పొట్ల పెరిగితే షుగర్ వస్తాయి అన్నం తింటే అని చెప్తా ఉన్నారు. మరి ఏం తినాలండి మీరు అని చెప్తే వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తినండి అయ్యా, మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తినండి. ప్రోటీన్స్ అంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినండి, దాంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అంటారు. వాళ్ళు ఒక గుడ్డులో ప్రోటీన్స్ ఉంటాయి అంటారు.
టిఫిన్లో కూడా గుడ్డు తీసుకోవాలంట. చూడండి, మంచి ఆహారం తీసుకుని బ్రతకాలి. అంతేకాకుండా జీవించాలి. జీవించాలి అంటే మనం జీవించేటప్పుడు లోకానుసారంగా కాదు, ఈ లోక మూలపాటలతో కాదు, ఆచార వ్యవహారాలతో కాదు మనం జీవించేది. ఎట్లా జీవించాలి? ప్రభుతో పాటు జీవించాలి. ఎట్లా జీవించాలి? ప్రభుతో పాటు, ప్రభు కొరకు జీవించాలి. బ్రతుకుతూ జీవించాలి మనం. అది చాలా మంది చెప్తా ఉన్నారు, అది నిజమైన ఆశీర్వాదం. చెప్పండి ఒకసారి, నిజమైన ఆశీర్వాదం ఏంటి? బ్రతుకుతూ జీవించాలి.